ఫ్రెండ్స్ ఇదేమో పానీ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే పానీపూరి అనమాట ఫ్రెండ్స్. ఇది చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వీటికి ఏంటంటే ముందుగా ఏంటంటే బఠానీలు, ఎండు బఠానీలు, బంగాళదుంప ఉడకబెట్టేసి ఫ్రెండ్స్ దాన్ని ఆరబెట్టేసా. దీంట్లో ఒక 2 టమాటాలు, 5 ఆనియన్స్ కట్ చేసి కర్రీలా వండేసి అనమాట. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి సరిపడా వాటర్ పెట్టేసి, అది కాకుండా ఫ్రెండ్స్ నేను పానీపూరీలు బయట నుంచి కొనుక్కొచ్చేసి వీటిని ఈ విధంగా ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. వీటిని ఫ్రై చేసేసి మోచేకు ఈ విధంగా ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను చేసేసి ముందుగా ఏంటంటే నేను కొత్తిమీర, పుదీనాకు తీసుకుని కడిగేసి ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీలో పెట్టుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీలో ఏంటంటే పుదీనాకు, కొత్తిమీర కాకుండా ఫ్రెండ్స్ దీంట్లో జీలకర్ర, సరిపడా ఉప్పు అనమాట. మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే నల్ల ఉప్పు అనే అమ్ముతారు కదా ఫ్రెండ్స్ బయట, అదైనా వేసుకోవచ్చు అనమాట. అది వేసుకుని ఒక చిన్న గోడికాయ అంతమో చింతపండు నానబెట్టేసుకుని రసం పిండేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో వాటర్ అంతట్లో కలిపేసుకుని ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుని వడకట్టుకోవాలన్నమాట. ఏంటంటే పచ్చిమిరకాయలు 2, కొత్తిమీర, పుదీనాకు, జీలకర్ర, పచ్చిమిరకాయలన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని దాన్ని ఏంటంటే వాటర్లో వడకట్టేసుకోవాలన్నమాట. వడకట్టేసుకుని ఈ విధంగా రసం చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసుకుని మనం ముందుగా రెడీ పెట్టేసుకున్న ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, కర్రీ బఠానీను, ఆనియన్స్, బంగాళదుంపతో చేసిన కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టేసుకుని ఆ తర్వాత ఫ్రెండ్స్ దీనికి ఈ విధంగా హోల్ పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. హోల్ పెట్టేసుకుని ఈ కర్రీని ఇందుట్లో వేసుకుని ఈ రసాన్ని ఇందుట్లో పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పోసుకుని దీన్ని తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పానీపూరికి అనమాట ఫ్రెండ్స్. ఇది